అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో కొన్ని పదాలు దొర్లినాయి ఏమని అనుకోవద్దు. ఎందుకంటే స్కూల్లో పిల్లలకి టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు అక్కడక్కడ సహనం కోల్పోయి తిడతాడు, బెత్తంతో కొడతాడు. అలాగే ఇక్కడ ఫేక్ గాళ్ళకి అంటే తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మైండ్లో గుజ్జు ఉందా లేదా, అసలు మనుషులేనా పశువులేనా, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు కామన్ సెన్స్ ఎందుకు వదిలేస్తున్నారు, ఇంకా నిజంలోకి ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం మాటలు జారొచ్చు, ఎవరు హర్ట్ అవ్వద్దు. కానీ నేను నిజాలే చెప్తా. నేను ఏ పార్టీకి అనుకూలంగా చెప్తున్నాను అనేది ఆలోచించడం మానేసి చెప్పింది నిజమా కాదా అనేది మాత్రమే ఆలోచించండి, అప్పుడు బాగుపడతారు. సో ఎందుకంటే అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది మంగళగిరిలో నారా లోకేష్గా ఒక పెద్ద స్కామ్ జరిగిపోయిందంట. అసలు పోలైన ఓట్ల కంటే వీళ్ళు లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయంట. 27,000 ఓట్లు ఎక్కువ చూపించారంట. భయంకరమైన స్కాములు చేశారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. 26,440 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోలైన ఓట్ల కంటే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 26,440 ఓట్లు ఎక్కువ వచ్చాయి అని ఒక ప్రచారం విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. నేను ఎందుకు దీని మీద వీడియో చేస్తానంటే ఇది ఫేక్ ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం వదిలేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రూఫ్స్తో సహా ఇది తప్పు అని నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది కొంతమంది కీలకమైన నాయకులు ఇదే వాదన పట్టుకున్నారు. నేను ఇందాకే జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందే ఒక నాయకుడితో మాట్లాడా, వైసీపీలో కంటెస్ట్ చేసిన ఒక అభ్యర్థితో మాట్లాడా, కంటెస్ట్ చేసి ఓడిపోయిన అభ్యర్థి. ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, మంగళగిరిలో 27,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి, అది తప్పు కదా అన్నాడు. ఏమండి అసలు ఏదో సోషల్ మీడియా పిల్లకాయలు అలా మాట్లాడారంటే అర్థం ఉంది. మీరు పోటీ చేశారండి, మీరు ఒక అసెంబ్లీ క్యాండిడేట్ అండి, మీరు కూడా ఫేక్ ప్రచారాన్ని నమ్మితే ఎలాగండి అని చెప్పి ఆయనకు ప్రూఫ్స్ చూపించా. మా వాళ్ళు ఇది చెప్తున్నారే నిజమే కదా అని అన్నారు. అంటే నిజంగా కడుపుకు అన్నం తింటే మీరు చూడండి ఏదో ఒక ట్రాన్స్లో ఉండిపోయారు, స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో ఒక ఫేక్లో ఉండిపోయారు, నిజంలోకి రాలేకపోతున్నారు. అంటే ఈ ప్రచారం చేసిన వాళ్ళకి, ఈ ప్రచారం నమ్ముతున్న వాళ్ళకి నేను చెప్తున్నా, దయచేసి ఆ ఫేక్ ప్రపంచం నుంచి బయటకు వచ్చేయండి. చూడండి ఆ దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఆ రియాలిటీ షోలో ఉండిపోతాడు కదా, క్లైమాక్స్లో ఎప్పుడో బయటకు వస్తాడు. అలాగే ఇంకో సినిమా ఏది రెడీ సినిమా అనుకుంటా, అలాగే బాద్షా సినిమా, సీను వైట్లో ప్రతి సినిమాలో కూడా బ్రహ్మానందం ఒక రియాలిటీ షోలో ఉండిపోతాడు, అక్కడ నుంచి బయటకు వస్తాడు. అలాగే మీరు కూడా బ్రహ్మానందాలా కాదు కదా, కాస్త కోస్త చదువుకున్న వాళ్ళే కదా. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తలకు నేను చెప్తున్నా, మైండ్లో గుజ్జొంది ఆలోచించాలి కదా. మంగళగిరిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి మీకు తెలుసా? ఎవడో ఇది ప్రచారం చేశాడు, ఎవడో తయారు చేసి వదిలాడు, దాన్ని పట్టుకొని నమ్ముతున్నారు. ఇంకా మంగళగిరిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అసలు మినిమం కామన్ సెన్స్ లేదా? నేను మీ ఆరాధ్య దేవత అయిన సాక్షి పేపర్నే ఓపెన్ చేసి చూపిస్తా, బయట ఏదో నేను ఓపెన్ చేయను. మీ ఆరాధ్య దేవత కదా సాక్షి, ఇదే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది సాక్షిలో మే 15వ తేదీని రాశారు. ఎందుకంటే మే 14వ తేదీకి ఫైనల్ కౌంట్ వచ్చింది కాబట్టి మే 15వ తేదీ ఇది. అది మనం ఆ రోజు గుంటూరు జిల్లా పత్రిక ఓపెన్ చేద్దాం. ఇదిగోండి కళ్ళు అప్పగించి చూడండి, గుంటూరు జిల్లా పేపర్ ఓపెన్ చేశా, జాగ్రత్తగా చూడండి. మే 15వ తేదీ గుంటూరు జిల్లా సాక్షి పేపరు మీకు కూడా ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇక్కడ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు అని ఉంది, కళ్ళు అప్పగించి చూడండి. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు అని ఉంది కదా. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లను ఉంది? 2,50,742 ఓట్లను ఉందా? కళ్ళు కనిపిస్తున్నాయి కదా, చెవులు వినిపిస్తున్నాయి కదా, జాగ్రత్తగా చూడండి. మంగళగిరి నియోజకవర్గంలో 2,50,742 ఓట్లు పోలయ్యాయి కదా. మరి ఎవడరా చెప్పింది మీకు 2,27,000 పోలయ్యాయని? 2,27,000 పోలయ్యాయని ఎవడ చెప్పాడు మీకు? మీకు మీరు ఊహించేసుకుంటారా? మీకు మీరు క్రియేట్ చేసేసుకుంటారా? తప్పు కదరా. ఇటువంటి ఫేక్ ప్రచారాల వల్లనే ఓడిపోయారు నాన్న మీరు. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేశారు కాబట్టి ఓడిపోయారు. ఇది నమ్ముతున్నది మీరే, ఇది క్రియేట్ చేస్తున్నది మీరే, ఇది నమ్ముతున్నది మీరే. అదే మీకు పట్టుకున్న దరిద్రం. ఇదిగో మళ్ళీ చూపిస్తున్నా, 2,50,742 ఓట్లు పోలయ్యాయి. ఇది సాక్షిలోనే రాశారు చూడండి. సో ఇది మనకి కౌంటింగ్ రోజు సరిపోయిందా లేదా అనేది చూద్దాం. కౌంటింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. మంగళగిరి నియోజకవర్గంలో
ఓపెన్ చేస్తా, ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. వీలైతే క్యాలిక్యులేటర్ తీసుకోండి పక్కన, నేను మీకు చూపిస్తా. మైండ్లో గుజ్జుంటే ఒకసారి చూడండి. ఇదిగో లెక్క పెట్టండి. క్యాలిక్యులేటర్ ఉంటే నా దగ్గర ఉందా? క్యాలిక్యులేటర్ ఉంటుందా? ఇక్కడ ఉన్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? ఇక్కడ ఉంటావా? లేవు, ఇక్కడ లేవు. ఉంటుంది కాకపోతే లోపల ఉంటుంది. ఎక్కడుంది సెర్చ్? కింద ఉంటుందేమో కదా. ఇక్కడ కదా. CALC, ఎస్, క్యాలిక్యులేటర్ వచ్చింది. వచ్చావమ్మా? ఇక్కడ ఒకసారి చూడండి, నేను క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేశా. నువ్వు పక్కకెళ్ళమ్మా, మళ్ళీ నువ్వు అడ్డం రాకు. ఇదిగో లోకేష్ గారికి పోలైన ఓట్లు 1,67,710. 1,67,710 ప్లస్, మైనస్ కాదు, ప్లస్. ప్లస్ కింద ఉందా? ఓకే, ఒక్క నిమిషం. 1,67,710 ప్లస్ లావణ్య గారికి పోలైన ఓట్లు 76,297. 76,297 ప్లస్ సుబ్రహ్మణ్యం గారికి పోలైన ఓట్లు 1,000. పోయావా? ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావా? 1,052 ప్లస్ ఆయన కోరపాటి సుబ్బారావు గారికి పోలైన ఓట్లు 976, 976 ప్లస్ భిక్షమయ్య, ఎవరు ఈయన? భిక్షమయ్య గారికి పోలైన ఓట్లు 464, 464 ప్లస్ శ్రవణ్ కుమార్ గారి జాడాకి పోలైన ఓట్లు 416 ప్లస్ షేక్ జలీల్ గారికి 287. ఇక్కడ కూడా ఈ పక్కన కూడా ఉన్నారు కదా, ఇక్కడ మర్చిపోయాను, ఇవి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. జొన్న శివశంకర్రావు గారికి 2,269. జొన్న శివశంకర్ గారికి 2,269 ప్లస్ పర్లేదు 2,629 అంట. సో అది మారుద్దాంలే. ప్లస్ 675 ప్లస్ 373 ప్లస్ ఇవన్నీ చిల్లర 100 అవన్నీ 100 అలాగే ఉన్నాయి. 100, 60 ఇవి ఉన్నాయి. సో మీరు ఈ ఓట్లన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే పోలైన ఓట్లకు సరిపోతాయి. 2,50,742 ఓట్లకు సరిపోతాయి. పోలైన ఓట్లు ఇవి, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లు ఇవి. నేను ఎవరికి చెప్తున్నాను తెలుసుగా? ఈ ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసిన సన్నాసులకు చెప్తున్నా. ఇది ఎవడైతే క్రియేట్ చేశాడో ఆడవ సన్నాసి. ఇది నమ్ముతున్న వాళ్ళు బుర్రకి కొంచెం గుజ్జున్న ఫేక్ ప్రచారం నుంచి బయటకు రండి దయచేసి. నేను మీకు చెప్పేది ఇదే. 5 సంవత్సరాలు ఫేక్స్ చేసి 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 జనాల్ని నమ్మించాలని చూశారు. జనం నమ్మలేదు కాబట్టి మీకు ఓట్లు వేయలేదు. మీరు ఇంకా ఆ ఫేక్లోనే ఉంటే ఉన్న 11 సీట్లు కూడా పోతాయిరా నాయన. చూడండి, ఇటువంటి ఫేక్స్ ఇంకా నమ్మొద్దు. క్రియేట్ చేసిన వాడిని చంపేయండి. ఎవడైనా దొరికితే ఒరే దరిద్రుడా నువ్వు ఫేక్స్ క్రియేట్ చేస్తున్నావు, నీలాంటి వాడి వల్లనే పార్టీ ఇలా తయారైంది, మనం నీతితో నిజాయితీతో కూడిన రాజకీయాలు చేద్దామని చెప్పి ఇలా తయారు చేసినాడు ఎవరైనా దొరికితే చంపేయండి తక్షణమే. ఇటువంటి వాడు ఉండకూడదు. ఇదిగో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు మీ ఆరాధ్య దేవతలోనే రాశారు, బయటది కాదు. మీ ఆరాధ్య దేవత సాక్షి. 2,50,742 ఓట్లు పోలయ్యాయి. ఇవన్నీ కూడితే 2,50,742 ఓట్లే వస్తాయి. అంతే తప్ప ఈ దరిద్ర కొట్టి ఇది ఎవడో తయారు చేసి ఇది నిజం కాదు. సో అర్థం చేసుకోండి, సోషల్ మీడియాలో వచ్చిందంతా నిజం కాదు. అందులోకి మీ పార్టీ గ్రూపుల్లో వచ్చిందంతా నిజం కాదు. మీరే ఫేక్స్, మీతో వచ్చిన సమస్య ఏంటంటే వైసీపీ వాళ్ళతో మీరే ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారు, మీరే దాన్ని నమ్ముతున్నారు, మీరే దాన్ని ప్రచారం చేస్తున్నారు, మీరే ఓట్లు వేసుకుంటున్నారు. మీకు మీరు ఓట్లు వేసుకుంటే ఏమవుతుంది? ప్రజలు వేయాలి, అవతల వాళ్ళు వేయాలి, ప్రజలు వేయాలి, మహిళలు వేయాలి, న్యూట్రల్ వాళ్ళు వేయాలి. వాళ్ళు వేయాలంటే నిజాలు చెప్పాలి. ఇటువంటి పనికిమాలిన వార్తలు చెప్తే పని అవ్వదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.